మిగతా 10 వీళ్ళు పంచుకోవాలి. ఏం అంటే చేస్తారు మొత్తం రేపొద్దున డీలిమిటేషన్ జరగకపోతే ఒకవేళ దక్షిణాదిలో మొత్తం 35 సీట్లు తగ్గుతాయి అంటున్నారు ఓవరాల్ గా అన్ని అంతే రాష్ట్రాలు కదా. కలిపి 90 దగ్గర మిగిలిపోతుంది. అప్పుడు దారుణ పరిస్థితికి వెళ్తాం మనం. డీలిమిటేషన్ జరిగితే 195 స్థానాలు ఉంటాయి మనకి దగ్గర దగ్గర. 196 ఏమో వస్తాయి మనకి దక్షిణాది. 24% దేశంలో. అది కరెక్ట్ కదా. 4 పార్ట్లు చూస్తే 4 పాతికలు వేసుకున్నప్పుడు ఈశాన్యము పశ్చిమానికి కుదరదు. ఎందుకంటే వాళ్ళ జనాభా సంఖ్య తక్కువ, వాళ్ళ భూభాగం సంఖ్య తక్కువ. మనకైతే ప్రపోర్షనేట్ గా వచ్చినట్టే కదా 25% అనేది ఓ ప్రాంతానికి. ఉత్తరాదికి ఎక్కువ వచ్చింది. ఎస్, వాళ్ళకి బోల్డ్ రాష్ట్రాలు ఉన్నాయి. దాన్ని ఎంత కాదంటావు నువ్వు. ఒక ఇంట్లో ఆస్తి ఉన్న తర్వాత ఆ పిల్లలకు కాదు మొత్తం నాకు పంచి అంటే రామాయణ ఇదే మహాభారతం అవుతుంది. ఇప్పుడు మహాభారతం గొడవ ఎందుకు వచ్చింది, యుద్ధం ఎందుకు వచ్చింది? 5 అటు 100, 105 కలిసి పంచుకోవాలి. మీరు 5 సగం, మా 100 మందికి సగం ఎట్లా అన్నది కదా గొడవ. అప్పుడు ఏది న్యాయం అన్నప్పుడు అన్నా తమ్ములు కదా మన నాన్నలు, కాబట్టి 50-50 అన్నది. వీళ్ళు లేదు లేదు 105 మందిని పంచుకోవాలన్నారు అవతల వాళ్ళు. అందుకని అట్లా పంచడం వద్దు అన్నారు కాబట్టి వీళ్ళని తనిదరి వేశారు అవతలకి పాండవులు. అందుకు వాళ్ళందరినీ పోగేసుకుని వచ్చి వీళ్ళని నాశనం చేశారు. అదే కదా మహాభారత యుద్ధమైన భూమి యుద్ధం అన్నటువంటి.